జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ హనుమా, అయితే ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళి నా రాముడిని, లక్ష్మణుడిని, మొత్తం వానర సైన్యాన్నంతటినీ తీసుకొని రా. హనుమా, ఎంతకాలమైందో కదా నా రాముడిని చూడక. నాకు నా రాముడిని చూపించవా హనుమా, నన్ను సంతోషపెట్టవా హనుమా అని సీతమ్మ ఉద్వేగంగా అనగానే హనుమ ఇలా అంటూ ఉన్నాడు, ఓ దేవి, నిన్ను చూస్తే చాలమ్మా శుభం కలుగుతుంది. అంత గొప్పదానివి తల్లి నువ్వు. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా విన్నాను, అంతా సమంజసంగానే ఉంది. నువ్వు చెప్పినవన్నీ నిజమే. నా వీపు మీద కూర్చొని 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి ప్రపంచములో ఏ స్త్రీ అయినా భయపడుతుంది. సర్వసాధారణమే తల్లి, అది ఎవ్వరూ సాహసం చెయ్యరు. ఓ జానకి, రాముడిని తప్ప వేరొకడిని నేను తాకను అని అన్నావు కదా, అది నువ్వు అనాల్సిన మాటే తల్లి. నువ్వు కాక ఇంకెవ్వరూ అంత గొప్ప మాట అనలేరు తల్లి ఈ లోకములో. అది నీకే తగినటువంటి మాట, నీ పాతివ్రత్యానికి తగినటువంటి మాట తల్లి. ఓ తల్లి జానకి, నువ్వు రామ విరహాన్ని సహించలేక ఉరిపోసుకోవడానికి సిద్ధపడటం నేను చూశాను తల్లి. రావణుడొస్తే రావణుడిని గడ్డిపోచ కంటే తేలికగా తృణీకరించి నువ్వు మాట్లాడిన మాటలు విన్నాను తల్లి. అయితే ఈ విషయాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా నేను రాముడికి చెబుతానమ్మా. అమ్మా సీతాదేవి, నీ బాధ చూడలేక, నీ దుఃఖాన్ని సహించలేక నిన్ను తీసుకొని వెళ్ళి రామునికి అప్పగించి రాముడిని సంతోషపెట్టాలి, నిన్ను సంతోషపెట్టాలి అనేటటువంటి ఆశతోనే నిన్ను నా వీపు మీద తీసుకుని వెడతానా అన్నానే కానీ వేరే కారణమేమీ లేదమ్మా. అయితే నిన్ను సముద్రాన్ని దాటించగలిగేటంతటి సామర్థ్యం నాకుంది, నాకు నమ్మకం ఉంది కనుక అలా అన్నాను. అమ్మా, అంతేకాదు, రాముడంటే నాకు అపరిమితమైనటువంటి ప్రేమ, రాముడంటే నాకు అపరిమితమైనటువంటి భక్తి. అందుకని నా రాముడిని వెంటనే సంతోషపెట్టడం కోసం నేను నిన్ను నా వీపు మీద తీసుకుని వెడతాను అని అన్నాను. అంతేకాని వేరే కారణమేం లేదమ్మా. ఓ సాధ్వి, అయితే నువ్వు నాతో రావడానికి ఇష్టం లేదు కనుక కనీసం అభిజ్ఞానం ప్రయచ్ఛత్వం జానీయాత్ రాఘవో హితత్, నాకేదైనా ఒక రాముడు గుర్తించగలిగేటటువంటి గుర్తు ఇవ్వవా తల్లి అంటూ హనుమ సీతమ్మను అర్థిస్తూ ఉన్నాడు. హనుమ సీతమ్మను ఒక గుర్తు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. అమ్మా సీతాదేవి, రాముడు గుర్తించగలిగిన ఒక గుర్తు ఇవ్వవా అని హనుమ సీతమ్మను అడగగానే సీతమ్మకు ఒక్కసారిగా ఉవాచ వచనం మందం బాష్పప్రగ్రథిత అక్షరం, దుఃఖం పొంగి వచ్చింది సీతమ్మకు. మాటలు తడబడ్డాయి. ఎందుకంటే సీతమ్మకు రామునితో ఏకాంతములో జరిగినటువంటి ఒక సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. ఇక ఉద్వేగములో మెల్లగా హనుమతో మాట్లాడుతూ సీతమ్మ ఈ రకంగా అంటుంది, హనుమా, ఇప్పుడు నేను చెబుతున్న ఒక సన్నివేశాన్ని నేను చెప్పినట్టుగా రామునికి చెప్పు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.